కాలం కలిసి రావాలి గాని ఏదైనా సాధ్యమే. ఇదిగో ఈ మాటే అక్షరాల రుజువైంది అతని విషయంలో. ధనలక్ష్మి అతని ఇంటి తలుపు తట్టడంతో అనుకోని రీతిలో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. ఆ దినసరి కూలి. ఇంతకీ ఎవరా కూలి, ఏంటా స్టోరీ వివరాలు తెలుసుకుందాం. రోజంతా కష్టపడిన చాలని కూలి. డబ్బులతో సరుకులు కొని ఇంటికి వెళ్తూ ఓ లాటరీ షాపు ముందు ఆగాడు మనోజ్ కుమార్. మనిషి ఆశాజీవి కావడంతో టికెట్ కొంటే కోట్లు తనదవుతాయని ఆశ పెట్టాడు. జేబు మీద చేయి వేసి డబ్బుల కోసం వెతికాడు. కానీ లాటరీలో పాల్గొనేందుకు అవసరమైన డబ్బులు లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగాడు. కొద్ది దూరం వెళ్ళాక అటుగా వస్తున్న తన స్నేహితుడిని చూసి టికెట్కు అవసరమైన 200 రూపాయలు అడిగి తీసుకుందామని చకచక ముందుకు కదిలాడు. తన స్నేహితుడు కూడా సరే అనడంతో కోరిన మేరకు డబ్బులు ఇవ్వడంతో లాటరీ టికెట్ కొని ఇంటికి వెళ్ళిపోయాడు మనోజ్. రేపటి పేపర్లో విజేతగా ఎవరై ఉంటారా అంటూ ఆలోచి పడుకున్నాడు. ఉదయాన్నే లేచి కళ్ళు సరిచేసుకుని పేపర్ చూడగా మనోజ్ టికెట్ నంబర్ దర్శనం ఇచ్చింది. దీంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడైనటువంటి తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పంజాబ్లోని సంగ్రూర్ జిల్లా వాసి మనోజ్ కుమార్ ఓ దినసరి కూలి. పంజాబ్ స్టేట్ లాటరీస్ అనే సంస్థ ఆగస్టు 29న పంజాబ్ స్టేట్ రాకీ బంపర్ 2018 పేరుతో లాటరీ నిర్వహించింది. 2 టికెట్లకు మొదటి బహుమతిగా 1.5 కోట్ల చొప్పున అందించింది. ఇందులో మనోజ్ కూడా ఉన్నాడు. బుధవారం లాటరీస్ ఆఫ్ పంజాబ్ డైరెక్టర్ని కలుసుకొని ప్రైజ్ మనీ కోసం ఆధారాలని సమర్పించాడు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో తన కుటుంబం సతమతమవుతుందని, లాటరీ సొమ్ముతో ఇక తమ కష్టాలు తీరినట్టేనని మనోజ్ పేర్కొన్నాడు. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Look me in the face, tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.